పోలీసులకు ఎలా తెలిసింది అనే చందమామ కథ చెప్పుకుందాం. చెన్నపట్టణం షావుకారుపేటలో కరంచంద్ కబీర్ అనే వజ్రాల వర్తకుడు కొన్ని లక్షలు ఆర్జించాడు. ఒక రోజున కబీరుకు ఒక ఉత్తరం వచ్చింది. ప్రియమైన కరంచంద్, నేను నిన్న ఉదయమే మద్రాసు వచ్చాను. చెంగప్ప నాయక వీధి 127వ నంబర్ ఇంటిలో దిగాను. మీ ఇంటికి రాక ఎక్కడో దిగడమేమిటి అని నీకు నా మీద కోపం రావచ్చు. కానీ నేను వచ్చిన పని ఈ వీధి వాళ్ళతోనే గనక ఇక్కడ మకాం చెయ్యవలసి వచ్చింది. నిన్ననే వచ్చి నిన్ను చూద్దామనుకున్నాను గాని నాకు జ్వరం తగిలి ఎక్కడికి కదలలేకుండా ఉన్నాను. ఒక్క మాట వెంటనే వచ్చి చూసి వెళ్ళు. కె. సోహన్ లాల్ అని ఉన్నది అందులో. ఆ ఉత్తరం చదువుకున్న కబీరుకు తన బాల్య స్నేహితుడైన సోహన్ లాల్ వచ్చాడన్న సంతోషం, అయితే జ్వరంలో ఉన్నాడని విచారం. అతన్ని తీసుకొచ్చి తన భవనంలో ఉంచి మందు ఇప్పించాలన్న ఆదుర్త అన్నీ ఒక్క మాటుగా కలిగాయి. అతడు వెంటనే మోటార్ మీద బయలుదేరి సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ చెంగప్ప నాయకరు వీధి ఎక్కడున్నదో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. చెంగప్ప నాయకరు వీధి అన్నది అసలు ఒక వీధి అనడానికే వీల్లేదు. ఒక ఇరుకైన చిన్న సందు. కబీర్ కారు ఆ సందులో పడుతుందా లేదా అన్నంత ఇరుకుగా ఉన్నదది. మద్రాసులో అలాంటి సందులు చాలా ఉన్నాయి. వాటిల్లో కార్లు బళ్ళు ఒకదానికొకటి ఎదురుగా వస్తే తప్పుకోవడానికి కానీ వెనక్కి మళ్ళడానికి కానీ వీలు ఉండదు. వచ్చిపోయే జనానికి ఇరకాటం అవుతుంది. అందుకనే అలాంటి సందులలో కార్లు బళ్ళు ఒకవైపు నుంచే ప్రవేశించి రెండో వైపు నుంచి పోవాలి కానీ రెండు వైపులా ప్రవేశించడం రెండు వైపులా పోతూ ఉండడం పనికిరాదని నోటీస్ బోర్డు కడతారు. ప్రవేశించకూడదు అన్న బోర్డు చెంగప్ప నాయకురు వీధిలో రాసి ఉంది. కానీ కబీరు తన హడావుడిలో దాన్ని గమనించకుండానే కారును ఆ ముగిలో నుంచి పోనిచ్చాడు. తలుపు నంబర్లు చూసుకుంటూ మెల్లగా నడుపుకుంటూ వచ్చి 127 నంబరు గుమ్మానికి ముందుగా కారు ఆపి గుమ్మం ఎక్కి లోపలికి వెళ్ళాడు. నీలి అద్దాల కళ్ళజోడు ధరించిన పొడుగాటి మనిషి ఒక ఆయన ఎదురు వచ్చి, దయచేయండి కబీర్ గారు అంటూ లోపలికి తీసుకుపోయాడు. ఆ మనిషి వెనకాలే వెళ్ళి వాడు చూపించిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆ మనిషి తలుపు గడియ బిగించి వచ్చి కబీరుకు ఎదురుగా ఉన్న రెండో కుర్చీ మీద కూర్చున్నాడు. ఏడి సోహన్ లాల్ ఎక్కడున్నాడు? జ్వరం ఎలా ఉంది అని అడిగాడు కబీర్. ఆ మనిషి విషపు నవ్వు నవ్వి, నేనే ఆ సోహన్ లాల్ని. నాకే ఆ జ్వరం వచ్చింది. మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి ఆ జ్వరం వచ్చింది అన్నాడు. కబీర్కు ఆశ్చర్యం వేసింది, అనుమానం కలిగింది. లాహోర్లో చిన్నప్పుడు నన్ను ఎరిగి ఉన్న సోహన్ లాల్ వచ్చి ఆ ఉత్తరం రాశాడనుకున్నాను అన్నాడు. మీ లాహోర్ స్నేహితుణ్ణి నేను బాగా ఎరుగుదును. ఆయన దస్తూరి కూడా నాకు తెలుసు. అందుచేతనే ఆ ఉత్తరాన్ని మీకు ఆయన రాసినట్టు రాయగలిగాను అన్నాడు సోహన్ లాల్. ఎలా ఎరుగుదు? మోసం చేసి నన్నెందుకు రప్పించినట్లు అని అడిగాడు కబీర్. మిమ్మల్ని ఎరగడానికి ఏముందిలేండి. ఎక్కడెక్కడ ధనవంతులున్నారో వాళ్ళందరూ నా జాబితాలో ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కారణం మీ మీద ప్రేమ చేత కాదు. ఇప్పుడు మీరు సంతకం చేసి నాకు ఇవ్వబోయే మీ చెక్కు మీద ఉండే అభిమానం కొద్దీను అన్నాడు అతను. కబీర్కు ఒళ్ళుమండి, ఏమిటి ఇంత ద్రోహమా అంటూ లేచాడు. సోహన్ లాల్ ముఖం వికృతంగా మారిపోయింది. వాడు ప్యాంట్ జోబులో నుంచి చటుక్కుమని పిస్తోలు తీసి కబీరు గుండెకు గురిపెట్టి, కబీర్ అరిచావంటే పేల్చేస్తా అన్నాడు. కబీరు నిర్ఘాంతపోయి నిలబడ్డవాడల్లా కుర్చీలో కూడబడిపోయాడు. ఒక్క క్షణమంతా నిశ్శబ్దం ఆవరించింది. కపట సోహన్ లాల్ ముఖం మళ్ళీ మామూలు విషపు నవ్వుతో వికసించి వాడు మెల్లిగా, కబీర్ గారు, మీరు వృధాగా కాలయాపన చెయ్యక ఆ చెక్కు ఎంత త్వరగా సంతకం పెట్టి ఇస్తే అంత మంచిది. కాసేపట్లో మా రంగోజీ వస్తాడు. వాడా చెక్కు బ్యాంకుకు తీసుకుపోయి మార్చి సొమ్ము తీసుకుంటాడు. ఆ సొమ్మంతా నోట్ల రూపంలో మా వద్ద ఉండడం క్షేమం కాదు గనక ఆ నోట్లతో బంగారపు కాసులు కొనేస్తాడు. దీనికంతా కొంతసేపు పడుతుంది కదా. సొమ్ము బంగారంగా మారే వరకు మీరిక్కడనే ఉండిపోవాలి. మీరు త్వరగా విడుదల అవ్వాలి అంటే కాలయాపన చెయ్యక ఆ చెక్కు రాసి ఇవ్వండి అన్నాడు.
నేను నా చెక్ బుక్ నీకోసమని కూడా తెచ్చానా మరి అన్నాడు కబీర్. కపట సోహన్లాల్ మళ్ళీ ఒక మాటు విషపు నవ్వు నవ్వి, ఆ జాగ్రత్త నేను పడ్డానులెండి. మీ ఆఫీస్లో నా మనిషిని ఒకణ్ణి నౌకరికి ప్రవేశపెట్టించాను. మీ చెక్ బుక్ను వాడి చేత మీ కోటు జేబులో పెట్టించాను. మీరు ఆఫీస్కి వెళ్ళడంతోనే కోటు తీసి కొయ్యకు తగిల్చి ముఖం కడుక్కోవడానికి మరో గదిలోకి వెళ్ళడం మామూలని మాకు తెలుసు. ఆ సమయంలో ఈ పొద్దుట చెక్ బుక్ మీ జేబులోకి వచ్చేసింది అన్నాడు. కబీరు జేబు తడుముకునేటప్పటికీ చెక్ బుక్ చేతికి తగిలింది. ఎంత ద్రోహం అనుకుంటూ ఆయన చెక్ బుక్ తీశాడు. 50,000 రూపాయలకి చెక్కు రాసి సంతకం పెట్టి కపట సోహన్లాల్కు అందించాడు. కపట సోహన్లాల్ మళ్ళీ ఆ విషపు నవ్వు నవ్వుతూ, మిస్టర్ కబీర్, మీరు ఎలాగైనా బుద్ధిమంతులండి. మూర్ఖంగా కాలయాపన చెయ్యక చెప్పటంతోనే పరిస్థితులు అర్థం చేసుకుని చెక్కు రాసి ఇచ్చేశారు అని మెచ్చుకున్నాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. అదుగో రంగోజీ వచ్చాడు. ఎందుకు అంత గట్టిగా బాదుతాడు? నాకు హఠాత్తుగా చెముడు పట్టుకుంది అనుకున్నాడు కామోసు అంటూ కపట సోహన్లాల్ లేచి, కబీర్ గారు, ఇప్పుడు నేను వెళ్ళి వాడికి తలుపు తీయాలి. నేను మొహం అటు తిప్పగా చూసి మీకు నా వెనుక నుంచి వచ్చి నా మీద పడి నన్ను చంపాలనో కొట్టాలనో కోరిక పుట్టవచ్చు. మీకు అటువంటి వృధాశ్రమ అవకాశం కలగకుండా మీరు నా ముందే ఆ తలుపు దాకా నడవాలి అన్నాడు. గత్యంతరం లేక కబీర్ తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు. కాస్త వెనకాలే కపట సోహన్లాల్ వెళ్ళాడు. తలుపు తీయండి కబీర్ గారు, తీసి పారిపోవడానికి మాత్రం వృధా ప్రయత్నం చేయకండి. ఏమంటే ఒక్క అడుగు మీరు అవతల పెట్టారా అంటే రంగోజీ మిమ్మల్ని పిస్తోల్తో కాల్చేస్తాడు అన్నాడు కపట సోహన్లాల్. ఆరి దుర్మార్గుడా, ఎన్ని ఏర్పాట్లు చేశావురా అని మనస్సులో అనుకుంటూ విధి లేక తలుపు తెరిచాడు కబీర్. గుమ్మానికి అడ్డంగా పిస్తోల్ పుచ్చుకొని సిద్ధంగా ఆ రంగోజీ ఎవడో అక్కడ ప్రత్యక్షం అవుతాడనుకున్నాడు కబీర్. కానీ రంగోజీకి బదులు జమాజట్టీల వంటి పోలీసు వాళ్ళు నలుగురు ప్రత్యక్షమై తలుపు తెరవడంతోనే లోపలికి ప్రవేశించారు. కపట సోహన్లాల్ వాళ్ళని చూడడంతోనే నిర్ఘాంతపోయాడు. వాడి చేతిలో ఉన్న పిస్తోల్ వాడికి తెలియకుండానే జారి కింద పడి ఢామ్ అని పేలింది. పోలీసు వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి చూస్తుంటే కబీర్, వేడుక చూస్తారేమిటి, పట్టుకోండి హంతకుణ్ణి అని అరిచాడు. వాళ్ళు నలుగురు సంగతి ఏమిటో తెలియకుండానే కపట సోహన్లాల్ని పట్టుకున్నారు. నేరస్తునితో సహా వాళ్ళ నలుగురిని కారులోకి ఎక్కమని కబీర్ పోలీస్ స్టేషన్కు కారు పోనిస్తూ, అయితే ఈ దుర్మార్గుడు లోపల నన్ను చెక్కు ఇవ్వవలసిందని నిర్బంధిస్తున్నట్లు మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. పోలీసులు మళ్ళీ నిర్ఘాంతపోయి, మిమ్మల్ని వీడు నిర్బంధించాడా? మాకా సంగతి ఏమీ తెలియనే తెలియదు. ఈ కారు ముఖం ఇటువైపు ఉండడం చూసి రూల్స్కి వ్యతిరేకంగా సందులోకి వచ్చినందుకు కేసు పెట్టాలని కార్ నెంబర్ నోట్ చేసుకున్నాం. కారు ఆ ఇంటికి ఎదురుగా ఆగింది గనక కారు యజమాని ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటాడని తోచి అక్కడ మీకోసం కొంతసేపు కనిపెట్టుకుని ఉన్నాం. దారిన వచ్చే ఎవడో ఆ గుమ్మం ఎక్కబోయాడు గాని ఎందుచేతనో వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆయన్ని ఆపి, ఎవరిది ఇల్లు, ఈ కారు ఎవరిది అని అడిగాం. కానీ ఆయన, నాకు తెలీదు, నేను ఒక గుమ్మం ఎక్కబోయి ఒక గుమ్మం ఎక్కాను అంటూ చక్కాబోయాడు. మేం ప్రాణం విసిగి కారు యజమాని ఎవరో తెలుసుకుని పేరు రాసుకుపోవడం కోసం ఆ తలుపు తట్టాము. వీడు మమ్మల్ని చూసి వెలవెలబోవడం, పిస్తోల్ కింద పడి పేలడం, మీరు వీణ్ణి పట్టుకోమంటే మేము పట్టుకోవడం జరిగింది. కానీ అసలు సంగతేమిటో మాకు మీరు చెప్పేదాకా తెలియదు అన్నారు. కబీర్ అంతా విని కపట సోహన్లాల్ కేసి చూసి, చూసావా, నువ్వు ఎంతో కట్టుదిట్టమైన వ్యూహం పన్నావనుకుంటే చివరకు నీ పాపం ఎలా పండిందో. ఆ బోర్డు చూసుకోకుండా సందున వచ్చినందుకు నేను నేరం చేస్తే ఆ నేరం నన్ను నీ చేతుల్లోంచి రక్షించింది. దేవుడి చర్యలు ఎంత చిత్రంగా ఉంటాయి అన్నాడు. తర్వాత కబీర్ పోలీసులతో, ఆ గుమ్మం ఎక్కబోయి మిమ్మల్ని చూసి తప్పించుకుపోయినవాడు బహుశా వీడి స్నేహితుడు రంగోజీ అయి ఉంటాడు. వాణ్ణి మీరు చూసే ఉన్నారు గనక వెతికి పట్టండి అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర కారు ఆపి కపట సోహన్లాల్ని లాకప్లో పెట్టించి వెళ్ళిపోయాడు. తరువాత పోలీసు వాళ్ళు రంగోజీని కూడా పట్టారు.
కపట సోహన్లాల్తో లాలూచీ అయి కబీరు జేబులో ఆయనకు తెలియకుండా చెక్ బుక్ పెట్టినవాడు పట్టుబడ్డాడు. ముగ్గురు కూడా పాత నేరగాళ్లే అని తేలింది. ముగ్గురికి కఠిన శిక్షలు పడ్డాయి. కథ సమాప్తం. శుభం.